ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ఆ నామంకు ఉన్నటువంటి గొప్పతనము, ఈ నామాన్ని నిత్యము నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మనకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి, మరియు వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలకు కూడా ఈ నామం ఎలా పనిచేస్తుంది అనే విషయం మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామము అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. దీని ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అని చెప్పి చేసుకోవచ్చు. మరి దీని యొక్క అర్థం ఏమిటండి? ఎందుకంటే శాస్త్రంలో తెలిసి చేస్తే దానికి ఉండే బలం వేరుగా ఉంటుంది అంటూ ఉంటారు. తెలిసి చేస్తే దాని ఫలితం అధికంగా ఉంటుంది, తెలియక చేస్తే దాని ఫలితం అంతవరకే ఉంటుంది. అనాకలిత అంటే దీని యొక్క అర్థం కనుక చూసుకున్నట్లయితే ఊహించరాని, సాదృశ్య పోలిక గల, అంటే ఊహించలేమట. గడ్డం అంత చక్కగా ఉంది. అమ్మవారి యొక్క గడ్డ శోభ గురించి చెప్తున్నటువంటి మంత్రం ఇది. ఒకసారి అయితే ఆదిశంకరాచార్యుల వారు దాన్ని ఎలా వర్ణించారంటే, ఒక పిడి ఉంటుంది, ఒక అద్దానికి పిడి లాగుందమ్మా నీ గడ్డం అన్నారు. అంటే ఏంటి, ఈ ముఖము అద్దంలా మెరిసిపోతూ ఎంతో ప్రశాంతంగా, ఎంతో సౌందర్యవంతంగా ఉండేటువంటి అద్దానికి పిడిలాగుందమ్మా నీ యొక్క గడ్డము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అమ్మవారి గడ్డము ఉండేటువంటి భాగాన్ని ఇంత అద్భుతంగా, అంటే మనం ఎంతో శోభగా ఉందట, ఇంత బాగుంటుంది అని చెప్పలేమట, ఇంత అద్భుతంగా ఉంటుందండి అని మనకు ఊహించడానికి కూడా సఖ్యం కానంత అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క గడ్డ భాగాన్ని, అంటే ఈ భాగాన్ని వర్ణించడం జరిగింది. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. అయితే చుబుకము అనగా గడ్డము. అయితే మరి ఈ యొక్క నామాన్ని నిత్యము మనం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితం చూసుకుంటే, చాలామందికి చూడండి, ఏమంటే మా జాతక చక్రంలో శని బాలేడు, శని భగవానుడి యొక్క అనుగ్రహం లేదను, లేకపోతే జన్మజాతకంలో శని మహాదశ వచ్చిందండి, లేదా అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది, ఏలినాటి శని వచ్చిందని భయపడుతూ ఉంటారు. ఈ నామం ప్రత్యేకంగా శని దోషాలు తీసేసేలాగా ఉంటుంది. అంటే ఏమండి, కేవలం శని దోషాలేనా అంటే కాదు, కర్మకారకుడి శని. అంటే మీ యొక్క కర్మ పరిపక్వత చెందడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క నామం. అయితే ఇది ఎంతసేపు చేసుకోవాలి? రోజు ఒక 40 నిమిషాలు మినిమం చేయండి, ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇంట్లో వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలు ఏం తీస్తుంది ఇది? శని భగవానుడు పడమర దిక్కుకు అధిపతి కావున, పడమర దిక్కుకు అధిపతి అయినటువంటి శనికి సంబంధించినటువంటి దోషాలు జరుగుతుంటాయి కొంతమంది. కంటే ఎలాగా, వాస్తులో పడమర దిక్కు బాగా పెరిగి ఉండడం, లేదా పడమర మధ్యలో ఏదైనా వీళ్ళకి తెలియక బాత్రూములు నిర్మించుకోవడం చేసినప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. పడమరలో బాత్రూములు నిర్మించకూడదు, పడమర వాయువ్యంలో నిర్మించవచ్చు. అంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం, దాన్ని ఇంగ్లీష్లో వెస్ట్ నార్త్ వెస్ట్ అంటూ ఉంటారు. వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టుకోవచ్చు, కానీ వెస్ట్ సెంటర్లో పెట్టకూడదు. ఎందుకంటే మీకు రావాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో, మీరు పొందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చాలామంది తెలియక పడమరలో గొయ్యలు తీస్తూ ఉంటారు, అది కూడా చేయకూడదు. పడమర హైట్ ఉండొచ్చు కానీ డౌన్ ఉండకూడదు. ఇంటి పైన కూడా పడమరలో కనుక మీరు వాటర్ ట్యాంక్స్ కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ వాస్తుపరంగా ఒకవేళ బాగా తగ్గిపోయి ఇలా కట్ అయినట్టయినా, లేకపోతే పడమర గోడ కొంత బీటలు బాచినా, పడమరలో గొయ్యలు ఉన్నా, పడమరలో బాత్రూమ్లు ఉన్న దోషము, అలాంటప్పుడు ఇల్లు మారలేకపోతున్నామండి, ఉన్న సిచ్యువేషన్స్ మారేలా లేదు, కానీ ఇప్పటికిప్పుడు ఏం చేసుకోవాలి, ఇంట్లో ఈ పడమరలో దోషం ఉందన్నప్పుడు ఈ నామాన్ని నిత్యం చేయండి. ఇంట్లో కూర్చొని చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.